సో మెరైన్ డ్రైవ్ వాక్వేకి వచ్చేసాం. ఇప్పుడు మెరైన్ డ్రైవ్ వాక్వేకి వచ్చేసాం కాబట్టి సన్సెట్ టైం, అది కూడా ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది అనుకుంటా. యాక్చువల్గా మా బ్యాడ్ లక్ ఏంటంటే కొంచెం క్లౌడీగా ఉంది బాగా, అదొక ప్రాబ్లం. ఎస్, కొంచెం రెయిన్ డ్రాప్స్ కూడా పడ్డం స్టార్ట్ అయ్యాయి. చూద్దాం, ఫాస్ట్ సన్సెట్ ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ ఇందాక కార్లో వస్తుంటే ఆన్ ద వే సన్సెట్ చూసాం. పార్కింగ్కి చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ పార్కింగ్ అయితే పిచ్చ టైట్. పెయిన్ పార్కింగ్లోకి వెళ్ళాలి, పే చేసుకొని పార్క్ చేసుకోవాలి. అక్కడ చూపించారు. కానీ పార్కింగ్ అయితే పిచ్చ టైట్. మెరైన్ వాక్వే అంటే మెరైన్ వాక్వే. ఇంకా అక్కడి నుంచి షిప్పుల్లో తిరుగుతున్నారు. అక్కడ పెద్ద క్రూజ్ షిప్ ఉంది. వావ్, ఏది అక్కడ అది చాలా పెద్ద క్రూజ్ షిప్ ఉంది. జూమ్ చేస్తా పాసిబుల్ అయినంత వరకు. దీంట్లో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. యా, చాలా పెద్ద క్రూజర్ ఉంది. ఎలా ఉంది సూర్య? అదిరిపోయింది. ఇవాళ బాగా క్లౌడీగా ఉంది, కొంచెం లేకుండా ఉంటే బాగున్నాం. ఇంకొంచెం బ్యూటీ ఇంకొంచెం బాగా తెలుస్తున్నాం. బట్ ఇట్స్ ఓకే. ఏం చేస్తున్నావు అన్న? ఎడిటింగ్ స్టార్ట్ చేసేసావా? అదా ఫోటో కనిపించడానికి చూస్తున్నాను. పేరేంటో క్లారిటీగా తెలుస్తుంది కదా, క్రూజర్ పేరు. సో అది చూస్తున్నా. సో దానికోసం ఎడిట్ చేస్తే కొంచెం డీపిక్సలైజ్ చేస్తే ఫోటో కనిపిస్తుంది, పేరు కనిపిస్తుంది. ఓకే. 2000 years later. వెతికేసావా? అయిపోయింది. ఏంటో ఫోటో తీసి దాన్ని కొంచెం డార్క్నెస్ అంతా తీసి చూసాను. ఎక్స్పోజర్ పెంచి చూస్తే అది రాయల్ కరేబియన్ క్రూజ్. ఓకే. సో ఆ క్రూజు కొచ్చి నుంచి స్టార్ట్ అనుకుంటా. నాకు ఎందుకో కేరళ బాగా నచ్చింది అన్న. నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టుంది నాకైతే. యాక్చువల్లీ నీకు అనిపించిందా? ఏంటి కేరళని చూసి నీకు ఏమనిపించింది చెప్పు. కేరళని చూస్తుంటే ఎస్, నాకు తెలిసి నేచర్కి బాగా దగ్గరగా ఉండే స్టేట్స్ రెండు ఉన్నాయి మన సౌత్ ఇండియాలో. ఎస్పెషల్లీ కర్ణాటక అండ్ కేరళ. ఈ రెండును నేచర్కి బాగా దగ్గర. సో నేను అబ్జర్వ్ చేసిన వాటిల్లో కేరళ ఆబ్వియస్లీ గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. అండ్ కర్ణాటక కూడా అంతే. ఎవ్రీవేర్, ఈవెన్ ఇన్ బెంగళూరు, ప్రతి చోట గ్రీనరీ ఉంటుంది. అందుకే ఈ రెండు స్టేట్స్ క్లైమేట్స్ కొంచెం చలికాలం వచ్చిందంటే చాలా చల్లగా ఉంటాయి. కాకపోతే కేరళ అనేది కొంచెం డౌన్వర్డ్స్ ఉంది కాబట్టి కొంచెం వేడి ఎక్కువ. కర్ణాటక బాగా చల్లగా ఉంటుంది ఓవరాల్గా ఎప్పుడు చూసినా సరే. కానీ ఎక్స్పీరియన్స్ ఇన్ కేరళ బాగుంది, చాలా ఉన్నాయి చూడడానికి. నాకు అసలు మున్నార్ సిటీలోనే కొచ్చి సిటీలోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. అలా మున్నార్, త్రివేంద్రం, తెక్కడి, ఇంకా చాలా వయనాడ్ మల్టిపుల్ ప్లేసెస్ ఉన్నాయి కేరళలో. వాగమోన్ ఒకటి, ఇంకోటి వర్కల. ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెడితే మేబీ అరౌండ్ ఇంకో 1 month పడుతుంది అన్నీ చూడడానికి. ఒక నాన్ స్టాప్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే 1 month పడుతుంది. సో ఇప్పుడే లైట్స్ ఆన్ చేశారు అన్నీ. చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, వెరీ నైస్. సో అది చూసారు కదా, మెరైన్ డ్రైవ్ వాక్వే. కొచ్చికి వస్తే తప్పకుండా ఇది మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే మేమైతే కొంచెం సన్సెట్ మిస్ అయ్యామని చెప్పాలి. ఎందుకంటే మాకు క్లైమేట్ మాకు సహకరించలేదు. బట్ ఇట్స్ ఫైన్, ఏం చేస్తాం. సో చూద్దాం. నెక్స్ట్ మేము వెళ్ళబోయేది లులు మాల్, చూడాలి అది. ఓకే, సో అక్కడ కలుద్దాం. హలో ఎవ్రీవన్. సో ఇందాక చెప్పినట్టు లులు మాల్కి వచ్చాము. లులు మాల్గా నీరసం వస్తుంది ఇక్కడ తిరగడానికి. ఇప్పుడే లులు హైపర్ మార్కెట్ చూసాం, ఏవో కొనుక్కున్నాం. ఇంకా మాల్లో తిరగాలంటే నీరసం వస్తుంది, చాలా పెద్దగా ఉంది. చాలా పెద్ద మాల్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే మేము ఫుడ్ కోర్ట్లో ఉన్నాము.
సో చాలా అలసిపోయాం యాక్చువల్లీ. చాలా ట్రాఫిక్ ఎక్కువ. కూడా చాలా ఎక్కువ ఉంది యాక్చువల్లీ. ట్రాఫిక్ ఎక్కువ ఉండడం ఒకటి ఎత్తు అయితే ఇక్కడ తిరగడం ఇంకొక ఎత్తు. అంతే. మేము వచ్చే హైవే కూడా అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ జరగడంతో చాలా అంటే చాలా జామ్ అయిపోయింది. మాకు టైం పట్టింది బాగా. అంటే అలపి నుంచి కొచ్చి రావడానికి 1 అవర్లో వచ్చేది మాకు 2 hours పట్టింది. 2.5 hours పట్టిందా? అసలు 12కి చెక్ ఇన్ అనుకున్నాం కదా, మేము అక్కడ 1 o'clock 1కి స్టార్ట్ అయితే 3:30కి ఎప్పుడు చెక్ ఇన్ అయ్యింది. మరారి బీచ్లో 1 o'clockకి నేను మీకు చెప్పాను కదా. దాని తర్వాత మేము అక్కడ హోటల్లో మేము దిగింది 3:30కి. అంటే హైవే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకని చాలా లేట్ అయింది. చెక్ ఇన్ అయిపోయి రెడీ అయ్యి సన్సెట్ మిస్ అవ్వకూడదు అని చెప్పి వెళ్ళాము మెరైన్ డ్రైవ్కి. కానీ మిస్ అవ్వలేదు. కొంచెం క్లౌడీగా ఉంది, సో పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా ఇక్కడ వాళ్ళు వచ్చి ఇంకా వెళ్ళి ఎలాగో ఆల్రెడీ ఫ్యూ మినిట్స్ బ్యాక్ వీడియోలో చూసారు. ఈ వీడియోలో ఫ్యూ మినిట్స్ బ్యాకే ఏంటి సన్సెట్ అవన్నీ చూస్తారు కదా. అవును, మెరైన్ డ్రైవ్ చూస్తారు, అక్కడ ఉన్న క్రూజర్ షిప్ చూస్తారు. సో ఇంకా ఇవాళ ప్రోగ్రామ్ ఇంక ఇదే పెట్టుకున్నాం. ఈ మాల్ ఒకటి, ఇంకా మెరైన్ డ్రైవ్ ఒకటి. ఎందుకంటే మెరైన్ డ్రైవ్లో సన్సెట్ ఈవినింగ్ టైంలోనే వెళ్తే బాగుంటుంది. సో ఇంకా రేపు ఫోర్ట్ కొచ్చి కానీ మట్టుపెట్టి ప్యాలెస్, నెక్స్ట్ వాటర్ మెట్రో ఒకటి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో రేపు అవి ఉన్నాయి. సో రేపు అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఇంకా నైట్ 9:30కి అలా బయలుదేరుతాం అనుకుంటా. టైం ఎగ్జాక్ట్గా తెలియదు. అయిపోయింది ట్రిప్, అలా అయిపోతుంది. సో మిగిలింది రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే దెన్, సీ యూ టుమారో ఇన్ మార్నింగ్ వ్లాగ్. అంటే మాకు అది చాలా అవర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. మీరు ఒక 2 seconds ఇలా అంటేనో ట్యాప్ చేస్తేనో, లేదంటే అలా వీడియో కంటిన్యూస్గా చూస్తుంటేనో స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్. అంతే. డే 1 అయితే మా కోచింగ్లో ఇలా అయింది. ఎస్, డే 2 ఎలా అవుతుందో చూడాలి. ఓకే, సో ఇవాళకి ఇంకా బాయ్ చెప్పేద్దామా? ఇవాళకి బాయ్ చెప్పద్దు, చెప్పాలని లేదంట. బాయ్ బాయ్ అని చెప్పి. ఓకే, సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. నేను లాగౌట్ చేసేద్దాను ఇప్పుడు. బాయ్ బాయ్ బాయ్. హలో, మార్నింగ్. డే 2 ఇన్ కొచ్చి. సో మేము శ్రీ పూర్ణాత్రేయ టెంపుల్కి వచ్చాము. అంటే మా రూమ్ దగ్గర ఒక 4 kilometers దూరంలో ఉంది. కానీ చాలా బాగుంది యాక్చువల్గా. ప్రాపర్ కేరళ ఆథెంటిక్ టెంపుల్ లాగా ఉంది ఇది. నాకు ఎప్పటి నుంచి చాలా బాగా అనిపించింది. సో ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మీకు ఆ టెంపుల్ చూపిస్తా, పదండి. అయిపోయింది మా గుడిలో మా భక్తి అవన్నీ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా చలో వాటర్ మెట్రో. అవును, మనం చూపించాను అసలు మన హోటల్ అసలు ఏంటి పేరు అసలు ఏమైనా చెప్పావా? చెప్పానా లేదా నాకు గుర్తులేదు. ఓకే, మేము తీసుకున్నది హిల్ ప్యాలెస్ హోటల్ అండ్ స్పా. సో స్పా చేయించుకోవట్లేదు కానీ యాక్చువల్లీ ఇక్కడ కేరళలో స్పా బాగా ఫేమస్. ఇక్కడ హిల్ ప్యాలెస్ మ్యూజియం అని ఉంది. సో దాని దగ్గర ఉంది కాబట్టి ఇది హిల్ ప్యాలెస్ హోటల్ అని పెట్టారు అనుకుంటా పేరు. సో ఇంకా అయిపోయింది. ఇక్కడ మంచి కొంచెం ఒక ప్రీమియం రూమే తీసుకున్నాం, కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందండి. కాంప్లిమెంటరీ తిరిగి బ్రేక్ఫాస్ట్ బుఫే కూడా వచ్చింది. అలాగో 5 star హోటల్ కాబట్టి ఆడేస్తాడు ఎలాగో. సో ఇదిగో బే, ఇది క్లీనింగ్ చేశారు.
అది ఇంకా నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయి మంచిగా రెడీ అయిపోయి హ్యాపీగా మిగతా ప్లేసెస్ తిరిగేద్దాం. മറ്റ് മുൻഗണന അർഹിക്കുന്നവർക്കുമായി നിങ്ങളുടെ സീറ്റുകൾ సో మేము ఇప్పుడు వాటర్ మెట్రో ఎక్స్పీరియన్స్ చేసాం. ఎలా బాగుంది. అనిపించింది? అంటే మాకు ఈ బోటింగ్ లో హౌస్ బోట్లు అన్ని చేసి వచ్చేస్తాం కాబట్టి కానీ చాలా బాగుంది యాక్చువల్లీ. ఎందుకు ఎక్స్పీరియన్స్ బాగుంది. కొంచెం స్లో మీన్స్ మామూలుగా కన్నా కొంచెం స్లో మీన్స్ ఆఫ్ కానీ డిఫరెంట్ గా అనిపించింది మెట్రోలో రావడం. మెట్రో హైఫై సెటప్ లా అనిపించింది బాగా. ఎస్, సో బాగుంది. సో ఇప్పుడు రిటర్న్ మళ్ళీ ఇలా వెళ్ళకుండా ఇదే ఇంకా ఇలా నెమ్మదిగా దీంట్లోనే వెళ్ళాలంటే కష్టం. సో ఇంకెక్కడి నుంచి మేము డైరెక్ట్గా మెట్రో ఎక్కేసి కొచ్చిన్ మెట్రో ఎక్కి జంప్. సో మెట్రోలో వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఇక్కడ మెట్రో స్టేషన్ లేదు. మెట్రో స్టేషన్ లేదు. సో మళ్ళీ తిరిగి ఇదే వాటర్ మెట్రోలోని బ్యాక్ టు లొకేషన్ వెళ్ళి కార్ తీసుకుని ఇంకా ఫోర్ట్కి వచ్చి వెళ్ళడమే. సో ఇప్పుడు మేము ఇంకా ఇప్పుడు ఒక 20 minutes వెయిట్ చేయాలి. 2:50కి వస్తుందంట. 2:50 టైం 2:30 PM. సో ఇంకో 20 minutes వెయిట్ చేస్తే మన కారు ఇంకొకటి వస్తుంది. మన కారు దగ్గరికి వెళ్ళేసరికి 3:30 వద్దేమో. 3:30 మేబీ 3:15. ఎందుకంటే 25 minutes మేబీ అరౌండ్ ట్రావెల్ టైం అంతే. సో ఇంకా అక్కడి నుంచి మేము ఫోర్ట్కి వచ్చి వెళ్ళాలి. చాలా టైట్ స్కెడ్యూల్. ఓకే చూద్దాం. ఫోటో తీసా ఫోటో. సరే అయితే మళ్ళీ మనం ఫోర్ట్ కొచ్చిలో కలుద్దాం.